దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. బైబిల్ అధ్యయనము మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనం నుండి 4వ అధ్యాయము 20వ వచనముల వరకు. 31వ వచనం నుండి 35 వచనాలు మనం చూసుకున్నట్లయితే ప్రభు యొక్క ఆత్మ బంధువులు ఎవరో తెలియచేస్తున్నారు. యేసు తల్లి, సోదరులు జనసమూహంలో ఉన్నారు. వారు తమ రాకను తెలియజేశారు. తన చుట్టూ ఉన్న వారితో సువార్త నిమిత్తము తల్లి, సోదరులు సమస్తమును విడిచిపెట్టనని సూచించుటకు ఇలాగూ పలికెను. బంధుత్వానికి నూతన భాష్యమును తెలియపరిచారు. ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారే యేసుకు అత్యంత ముఖ్యమైన కుటుంబము. ఆయన ఆధ్యాత్మిక కుటుంబంలో భాగంగా ఉండే అవకాశం నీకు, నాకు, మనకు ఉందని తెలియజేయుచున్నది. 4వ అధ్యాయంలో 1వ వచనం మనం చూసుకున్నట్లయితే యేసు ఉపమానాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఉపమానము అనగా మాషాల్ అని హెబ్రీ పదమునకు సమానం. హెబ్రీ, అరమియా భాషల్లోని మాషాల్, మత్తా అను మాటలకు పోలిక, సామెత అని అర్థం. ఉపమానము అనగా పోల్చి వివరించుట. ఉపమానములు పరలోక రాజ్య మర్మములను వివరించున్నవి. ప్రభువు ఉపమాన రీతిగా బోధించట్లో గల ఉద్దేశము ఆయా సత్యములను తేట తెల్లముగా వివరించుట కొరకు. ఒకే సత్యమును తేటగా వివరించుటకు ఉపయోగపడే సాధనాలు. ఉపమానములతో కూడిన ఉపదేశములను ప్రభువారు ప్రశాంత వాతావరణంలో సముద్ర ప్రాంతంలో బోధ చేయుట ఆరంభించారు. 3వ వచనంలో వినుడి అను పదము బోధిస్తున్న విషయం కేవలం అర్థం చేసుకుంటే కాక విధేయత చూపమని కూడా పిలుపునిస్తుంది. 4 నుంచి 7 వచనాలు మనం చూసుకున్నట్లయితే విత్తువాడు అంటే యేసు ప్రభువు. ప్రతి బోధకులు విత్తువారే. ఇక్కడ మనకు 4 రకాల నేలలు కనపడుచున్నవి. త్రోవ పక్కన, రాతి నేల, ముండ్ల పొదలలో, మంచి నేల. విత్తువాడు ఒక్కడే. విత్తనము ఒకే రకము, కానీ నేలలు 4 రకములు. త్రోవ ప్రక్కన పడిన విత్తనములు మొలకెత్తేందుకు సమయం ఇవ్వకుండా పక్షులు వచ్చి మింగివేసెను. మొలకెత్తేందుకు సమయం ఇవ్వకుండా అనగా వారి విశ్వాసము బహిరంగముగా ఒప్పుకొనక ముందే పక్షులు అనగా సాతాను వచ్చి మృంగివేసెను. రాతి నేలన పడిన విత్తనాలు వెంటనే మొలిచెను. సూర్యుడు వచ్చినప్పుడు వెంటనే ఎండిపోయాను. అనగా వీరిలో విశ్వాసపు జాడలు కనిపించిన ఒత్తిడి, శ్రమ కలిగినప్పుడు వాక్యాన్ని వదిలిపెడతారు. ముండ్ల పొదలలో పడిన విత్తనాలను ఆ ముండ్ల పొదలు అనగా అణిచివేసెను కనుక అవి ఫలింపలేదు. 8వ వచనం నుండి 12వ వచనం వరకు చూసుకున్నట్లయితే కొన్ని మంచి నేలను పడిన విత్తనములు ఫలించను. ఆ ఫలాలు అభివృద్ధి కలిగించేవిగా ఉంటాయి. ఫలించు నేల, బీడువారిన నేల వ్యత్యాసాలను ప్రభు చక్కగా వివరించాడు. మంచి నేలను పడిన విత్తనములు 30దంతలుగాను, 60దంతలుగాను, 100అంతలుగాను ఫలించను. వినుటకు చెవులు కలవాడు వినుగాక అనగా స్వార్థపూరిత ఆలోచనలతో చెవిటివారి వలె ప్రవర్తించుతున్నారు. ప్రభువు బోధను శాస్త్రులు, పరిసయ్యులు తృణీకరించుటను బట్టి ఈ విధముగా చెప్పి ఉండవచ్చును. ప్రభు ఇక్కడ 2 రకాల ప్రజలను గురించి ప్రస్తావిస్తున్నారు. దేవుని ప్రత్యక్షత అనుగ్రహింపబడిన వారు, వెలుపల నుండి వారు. వెలుపల ఉన్నవారు కేవలం ఉపమానం విన్నారు. లోపల ఉన్నవారు మర్మాన్ని గ్రహించారు. 13 నుండి 20 వచనాలు మనం చూసుకున్నట్లయితే
ప్రభు చెప్పిన ఈ ఉపమానము అర్థం కాని వారికి మరి ఏ ఉపమానం కూడా అర్థం కాదు. త్రోవ ప్రక్కన ఉండువారు అనగా వాక్యం విందురు కానీ బలహీనులై వెంటనే మర్చిపోదురు. రాతి నేల అనగా వాక్యమును అంగీకరింతురు కానీ శోధన శ్రమ కలిగినప్పుడు విడిచిపెట్టెదరు. ముండ్ల పొద అనగా వాక్యము విందురు కానీ ధనాపేక్ష దురాశ మూలముగా వాక్యమును వదిలివేయుదురు. 4వది వచ్చేసి మంచి నేల. వాక్యం వినుటయే కాక దాని ప్రకారము జీవించి 100 ఫలింపును పొందుకుంటారు. ఆదికాండము 26:12 ప్రకారంగా ఈ ఉపమాన భావము ప్రభు చక్కగా వివరించారు. ఈ ఉపమానం ద్వారా మనము వాక్యానుసారంగా జీవించాలి. విత్తుటయే మన పని, ఫలింపు దయచేయనది దేవుడే. అంగీకరించు వారికి అనుసరించే వారికి సమృద్ధి జీవాహారం. ప్రార్థించుకుందాం. కృపా కనికరం గల దేవా, మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. చెప్పబడిన వాక్య ప్రకారముగా నా ప్రభా నాయన మా జీవితాల్లో నాయన మా జీవితాలను సరిచేసుకొని నాయన 30 60 100 ఫలించులాగున కృప దయచేయమని వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని నాజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.